ఎస్వీబీసీ ఛానల్. ఈరోజు ఎస్వీబీసీ ఛానల్ 2008లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో కరుణాకర్ రెడ్డి టైంలో స్టార్ట్ అయింది కాబట్టి నీకు కొండకు వెళ్ళలేని చాలా మంది కూడా స్వామి కళ్యాణం రోజు ఎస్వీబీసీ ఛానల్ చూస్తున్నారు. సో అదొకటి. అండ్ ఇదే వైఎస్ఆర్ గురించి వీళ్ళు ఇన్ని చెప్తారు కదా, తిరుమల మిగతా గుళ్ళను కూడా దత్తత తీసుకున్న ప్రోగ్రాము హ్యూజ్ అమౌంట్లో స్టార్ట్ అయింది వైఎస్ఆర్ టైంలో అనమాట. దాని పేరే దీప నైవేద్యం అని. అంటే మిగతా గుళ్ళల్లో స్వామికి దీపాలు లేకుండా, ఇట్ ఇంక్లూడ్స్ విష్ణు ఆలయమే కదా, శివాలయాలు కూడా చాలా ఆలయాల్లో స్వామికి దీపం లేని చోట కూడా ఇది టీటీడీ ఉన్న డబ్బుతో దత్తత తీసుకొని అక్కడ స్వాములను అపాయింట్ చేసి వాళ్లకు దీప నైవేద్యాలతో ఈ ఒక బెస్ట్ థింగ్ చేశారనమాట. సో మిగతా శిథిలావస్థ గుళ్ళకు కూడా టీటీడీ ఫండ్ చేసింది. నీకు అది ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో స్టార్ట్ అయింది వైఎస్ఆర్ టైంలో. దాని తర్వాత ప్రతి టీటీడీ గుళ్ళో కూడా తిరుమల లడ్డు అవైలబిలిటీ. సో నీకు ఇంతకుముందు తిరుమల లడ్డు ఓన్లీ కొండ మీద దొరికేది. సో మిగతా టీటీడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాదు మీకు నారాయణగూడలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడి కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. బెంగళూరులో ఉండే టీటీడీ టెంపుల్స్ కానీ అక్కడ కూడా మీకు తిరుమల లడ్డు దొరుకుతుంది అంటే సో మీకు అది స్టార్ట్ అయింది కరుణాకర్ టైంలో. సో మిగతా టీటీడీ టెంపుల్స్లో కూడా తిరుమల లడ్డు దొరుకుతుంది అన్న కాన్సెప్ట్ తెచ్చు. అంటే టీటీడీ కళ్యాణ మండపాల్లో కూడా తిరుమల లడ్డు అవైలబిలిటీ తెచ్చారన్నమాట ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లోనే.